ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. దేవుని రాజ్య పౌరులందరికీ ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏమిటి? ఎవరిలో అయితే ఈ లక్షణం, ఈ క్వాలిటీ అనేది లేదో వారిని ప్రభువారు ఏమాత్రం ఆయన రాజ్యంలో ఉండనివ్వడు. సో అందరికీ ఈ యొక్క క్వాలిటీ అనేది 100% ఉండాలి. ఏమిటా క్వాలిటీ? దేవుని రాజ్య సంబంధులందరికీ, యేసుక్రీస్తు రాజ్యంలోకి ప్రవేశించిన వారందరికీ, యేసుక్రీస్తు రాజ్యంలోకి ప్రవేశించాలని కోరుకుంటున్న వారందరికీ ఉండవలసిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే లాయల్టీ, ట్రస్ట్ వర్దీనెస్, విశ్వాస పాత్రులుగా ఉండటం, విశ్వసనీయత, విశ్వాసము, నమ్మకము. ఇది అత్యంత ప్రాముఖ్యమైన క్వాలిటీ. యేసు ప్రభు వారిలో ఈ క్వాలిటీ 100% ఉంది. ఆయన తండ్రికి 100% విధేయుడు, విశ్వాసపాత్రుడు, లాయల్ పర్సన్, నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన కుమారుడు. అదే మాదిరిగా దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన వారి అందరిలో అది ఉండాలి. ఎవరైతే ప్రవేశించాలని కోరుకుంటున్నారో వారందరిలో కూడా అది ఉండాలి. ఎవరైతే విశ్వాస పాత్రులుగా లేరో వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. మన జీవితంలో మనం డెవలప్ చేసుకోవాల్సిన ద వన్ అండ్ ఓన్లీ క్వాలిటీ ఏంటంటే ట్రస్ట్ వర్దీనెస్, ఫెయిత్ఫుల్నెస్, లాయల్టీ. ఇది మన జీవితంలో మనము డెవలప్ చేసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన క్వాలిటీ. ఇది లేకపోతే దేవుని సంబంధిమి మనము కాలేము, దేవుని రాజ్య పౌరులము కాలేము, దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. సో ప్రతి ఒక్కరూ ఎవరి జీవితాలని వారు ఈ రోజున పరీక్షించుకోవాలి. మనము యేసుక్రీస్తు వలె దేవునికి విశ్వాస పాత్రులమేనా, లాయల్ పర్సన్స్ మేనా, నమ్మకమైన వ్యక్తులమేనా? అందరూ పరీక్షించుకోవాలి. చూడండి, విశ్వాసము అనేది ఒక క్వాలిటీ. సో విశ్వాసం అనేది జనరలైజ్ చేయలేము. భర్త భార్యకి కట్టుబడి ఉండటం అది విశ్వాసంగా ఉండటమే. భార్య భర్తకి కట్టుబడి ఉండటం విశ్వాసంగా ఉండటమే. ఒక ఎంప్లాయీ తన కంపెనీకి, తన ఆర్గనైజేషన్స్కి చాలా లాయల్గా పనిచేయటం అది కూడా విశ్వాసంగా ఉండటమే. ఒక పౌరుడు తన దేశానికి లాయల్గా ఉండటం, విశ్వాస పాత్రుడుగా ఉండటం అది కూడా విశ్వాసంగానే ఉండటమే. ప్రభువారు కోరుకుంటున్న లాయల్టీ ఏంటి? దేనికి సంబంధించి దేవుడు మన జీవితంలో ఈ క్వాలిటీ చూడాలనుకుంటున్నాడు? ఏ విషయంలో మనం విశ్వాస పాత్రులుగా ఉండాలి అనేది మనం ఇప్పుడు గుర్తించాలి, తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గమనిద్దాం. దేవుని రాజ్య పౌరులందరికీ ఏ విషయంలో లాయల్టీ ఉండాలి, ఏ విషయంలో విశ్వాసం ఉండాలి, ఏ విషయంలో నమ్మకత్వం ఉండాలి, అది ఈ రోజున మనం తెలుసుకుందాం. ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన దేంట్లో విశ్వాసంగా ఉండాడో మనం కూడా దాంట్లోనే విశ్వాసంగా ఉండాలని అర్థమైంది. కాబట్టి మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన క్వాలిటీ ఏంటి? నమ్మకంగా, విశ్వాస పాత్రులుగా ఉండటమే. సో అసలు విశ్వాసం అంటే ఏంటో చెప్తాను. క్రైస్తవ మత విశ్వాసం, ఒక ఎంప్లాయీ విశ్వాసం, ఒక గ్రూపులో ఒక వ్యక్తి నమ్మకంగా ఉండటం, ఆ గ్రూపుకి సంబంధించి విశ్వాసాలన్నీ చాలా ఉన్నాయి. అలాగే మత విశ్వాసం కూడా ఉంది. మతంలో ఉన్న దేవుళ్ళకి, మతంలో ఉన్న ధర్మశాస్త్రాలకి, వాళ్ళు రాసుకున్న మరి ఐడియాలజీకి, సిద్ధాంతాలకి నమ్మకంగా ఉంటే అదొక విశ్వాసం, అది మత విశ్వాసం. మరి ప్రభువారు చెప్తున్నా లేకపోతే బైబుల్ చెప్తున్న ఈ విశ్వాసం ఏంటి? జాగ్రత్త గమనించండి. ఒక విశ్వాస పాత్రుడిలోనే విశ్వాసం ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. విశ్వాస పాత్రుడు కాని ఏ వ్యక్తిలో కూడా విశ్వాసం ఉందని ఎవ్వరూ నిరూపించలేరు. అది కేవలం అబద్ధం. నువ్వు విశ్వాస పాత్రుడుగా ఉండాలి, ఉంటేనే నీకు విశ్వాసం ఉందని చెప్పవచ్చు. ఒక వ్యక్తి విశ్వాస పాత్రుడుగా ఉండాలి అంటే అతను సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో తన విశ్వసనీయతను నిరూపించుకోవాలి. అతను నమ్మకంగా బతుకుతున్నాడని, నమ్మకంగా జీవిస్తున్నాడని
కొంత పీరియడ్ ఆఫ్ టైంలో నిరూపించుకోవాలి. అప్పుడు నిన్ను విశ్వాస పాత్రుడు అంటారు. అప్పుడు నీలో విశ్వాసం ఉంది అని గుర్తించవచ్చు, లేకపోతే చెప్పవచ్చు. మీరు ఏ విషయంలో విశ్వాస పాత్రులుగా ఉన్నారు? గత 10 సంవత్సరాలుగా ఏ విషయంలో విశ్వాస పాత్రులుగా ఉన్నారు? మీరు ఆ విషయంలో విశ్వాసం ఉందని అర్థం. అసలు దేనికైనా విశ్వాస పాత్రులుగా ఉన్నారా? నువ్వు పనిచేసే షాపులో విశ్వాస పాత్రుడుగా ఉన్నావా? నువ్వు పనిచేసే కంపెనీలో విశ్వాస పాత్రుడుగా ఉన్నావా? మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి విశ్వాస పాత్రుడుగా ఉన్నావా? నీ భర్తకి నువ్వు విశ్వాస పాత్రుడుగా ఉన్నావా? నీ భార్యకి నువ్వు విశ్వాస పాత్రుడుగా ఉన్నావా? నీ దేశానికి నువ్వు విశ్వాస పాత్రుడుగా ఉన్నావా? నీ సంస్థకి నువ్వు విశ్వాస పాత్రుడుగా ఉన్నావా? నీకు అప్పగించబడిన పనికి నువ్వు విశ్వాస పాత్రుడుగా ఉన్నావా? విశ్వాస పాత్రులుగా ఉన్నారా లేదా అనేది ఎవరికి వారే ఇప్పుడు పరిశీలించుకోవాలి. బైబిల్ అడుగుతున్న విశ్వాసము యేసుక్రీస్తు రాజ్యములోకి ప్రవేశించిన వారిలో ఉండాలి. మరి విశ్వాసం ఉండాలంటే అతను విశ్వాస పాత్రుడుగా కొంతకాలం నుంచి జీవిస్తూ ఉండాలి. అప్పుడు నీలో విశ్వాసం ఉందని నమ్మవచ్చు. బైబిల్ ఏం చెప్తుంది? క్రియలు లేని విశ్వాసం మృతం అంటుంది. అంటే ఏంటి? సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు విశ్వాస పాత్రుడిగా జీవిస్తే గానీ నీలో విశ్వాసం ఉందని అప్పుడు తెలుసుకోవచ్చు. కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా ఏ డెఫినేషన్ ఉంది ఫెయిత్కి? అది చాలా తప్పు డెఫినేషన్. విశ్వాసం అంటే కొన్ని సిద్ధాంతాలని నమ్మటం అంటారు. దారుణమైన డెఫినేషన్ ఇచ్చారండి విశ్వాసానికి. ఏంటో తెలుసా? ఆధారం లేకుండానే ఒక విషయాన్ని నమ్మటాన్ని విశ్వాసం అంటారంట. ఇది చాలా తప్పు డెఫినేషను. అసలు బైబిల్ దీన్ని ఎంకరేజ్ చేయదు. అదేమనంటే అబ్రహాముకు చెప్తారు. అబ్రహాం అంట ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రభువు చెప్పినట్లే గుడ్డిగా ఆయన నమ్మి వచ్చేసాడంట. ఇదే ఫెయిత్ అంట. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు సంబంధులు కూడా అట్లానే బిహేవ్ చేస్తే వాళ్ళకి ఫెయిత్ ఉన్నట్టంట, విచ్ ఈస్ వెరీ రాంగ్. ఫెయిత్ అనేది ఆధారంతోనే వస్తుంది. అబ్రహాం గురించి, క్రైస్తవ మత విశ్వాసం గురించి ప్రపంచం ఏ డెఫినేషన్ ఇచ్చిందో అది రాంగ్. అబ్రహాం విశ్వాసం ఏంటో చెప్తాను. అబ్రహాం విశ్వాసులకు తండ్రి, అంటే విశ్వాస పాత్రుడు. విశ్వాస పాత్రులకే మాదిరి అని అర్థం. విశ్వాసులకు తండ్రి అంటే ఆయన ఏదో ఒక తండ్రి పిల్లలను కన్నాడని కాదు అక్కడ. ఆయన తర్వాత వచ్చే విశ్వాస పాత్రులకి ఆయన పెద్ద మాదిరి అని అర్థం. ఇప్పుడు అబ్రహాం విశ్వాసం గురించి మీకు క్షుణ్ణంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రభువారు అబ్రహామును పిలిచి, నీవు ఈ క్షణమే లేచి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, నీ తండ్రిని ఇంటిని విడువుము అన్నాడు. అబ్రహాము అలాగే ప్రభువా అని తన సొంత ఇంటిని సొంత ఊరిని వదిలేసి తన ఫ్యామిలీని తీసుకొని బయటకు వచ్చేసాడు. దేవుడు వెళ్ళమన్నాడు, లేచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కాలక్రమంలో అబ్రహాముకి విశ్వాసము దేవుని పైన ఏర్పడింది. అబ్రహాముకి ఇంటి దగ్గర నుంచి లేచి వెళ్ళమన్నప్పుడు విశ్వాసము ఏర్పడలేదు. ఎందుకంటే విశ్వాసం ఎవరికి ఉంటుందని చెప్పాను? సర్టన్ పీరియడ్ ఆఫ్ టైంలో విశ్వాస పాత్రులుగా ఉంటే వారిలో విశ్వాసం ఏర్పడుద్ది. ఇప్పుడు అబ్రహాంలో విశ్వాసం ఉందని ఎలా చెప్పాలి? సర్టన్ పీరియడ్ గడవాలి కదా. లేచి బయలుదేరమన్నాడు, బయలుదేరాడు. చెప్పిన చోటకి వెళ్ళాడు. ప్రభు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, చెప్పింది అబ్రహాము చేస్తున్నాడు. కొంత పీరియడ్ ఆఫ్ టైంలో దేవుడు తనను తాను కనబరుచుకున్నాడు. తన గురించి ఎవిడెన్స్ ఇచ్చాడు, పలు రకాలుగా ఎవిడెన్స్ ఇచ్చాడు ప్రభువారు అబ్రహాంకి. సో అబ్రహాంకి ఎవిడెన్స్ చూసిన తర్వాతే విశ్వాసం కలిగింది. ఈ దేవుడు సర్వశక్తిమంతుడు, ఈ దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడిని మనం నమ్మాలి, ఇన్ని ప్రూఫ్స్ ఎవిడెన్స్ ఇస్తున్నాడు చూడు అని వాళ్ళ భార్యతో, వాళ్ళ జనాంగంతో డిస్కస్ చేసి, వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేసి వారిలో విశ్వాసం అలా పెంపొందించుకున్నారు. ఎవిడెన్స్ లేకుండా అబ్రహాంలో విశ్వాసం రాలేదు. భలేవాళ్లే, అలా ఏం లేదు. అందరూ గమనించాలి. ఒక విశ్వాసము ఎప్పుడు ఏర్పడుద్ది అంటే ఎవిడెన్స్ చూసిన తర్వాతే ఏర్పడుద్ది. అబ్రహాము బయలుదేరమన్నప్పుడు బయలుదేరాడు. అయితే ఆ తర్వాత దేవుడు తనకి ఏ ప్రూఫ్ ఎవిడెన్స్ చూపించకపోతే మరలా పెట్టేవాడు, సర్దుకొని వెనకెళ్ళిపోయేవాడు. కానీ అబ్రహాం అలా వెళ్ళలేదు. అబ్రహాము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కృపని, దేవుని యొక్క అద్భుతమైన స్వభావాన్ని గమనించి ఎవిడెన్స్ చూసి ఆయన పైన విశ్వాసము పెంచుకున్నాడు. అర్థమైందా మీ అందరికీ?
ఈ ప్రపంచము అబ్రహాం గురించి కానీ క్రైస్తవ మత విశ్వాసం గురించి కానీ ఇచ్చే డెఫినేషన్ ఏదంటే అది బ్లైండ్ ఫెయిత్. వారు నిజంగా అబ్రహాము యొక్క ఫెయిత్ని సరిగ్గా తెలుసుకోలేదు. ప్రపంచం మొత్తం మోసపోయింది. ఇప్పటికి కూడా గూగుల్ చేస్తే ఫెయిత్ అంటే అది బ్లైండ్ ఫెయితే చూపించింది. నిజానికి అబ్రహాంకు బ్లైండ్ ఫెయిత్ లేదే. అబ్రహాంకి ప్రూఫ్, ఎవిడెన్స్ ప్రభువారు ఇచ్చారు కాబట్టి అతను తన వైపు నుంచి అద్భుతంగా విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. కాబట్టి తర్వాత విశ్వాసపాత్రులయ్యే వారికి నిలువెత్తు నిదర్శనంగా, పెద్ద ఎగ్జాంపుల్గా, పెద్ద మాదిరిగా చేసి విశ్వాసులకు తండ్రి అని అన్నాడు. అర్థమైంది అందరికీ? ప్రూఫ్, ఎవిడెన్స్ లేకుండా విశ్వాసము రాదు. బైబిల్లో ప్రూఫ్, ఎవిడెన్స్ లేకుండా, దేవుని శక్తిని రుచి చూడకుండా విశ్వాసం ఎవ్వరికి కలుగలేదు. నిజంగా విశ్వాసము మనలో ఎలా ఉండాలి, ఏ విషయంలో ఉండాలో తెలుసుకుందాం. ఏ విషయంలో మనందరికీ విశ్వాసం ఉండాలి అది అర్థం కావాలంటే యేసు ప్రభు ఇశ్రాయేల్ కంట్రీలో ఒక సందర్భంలో చేసిన ఆశ్చర్య కార్యాన్ని మనం చూస్తే అప్పుడు మనలో ఎలాంటి విశ్వాసం ఉండాలో అర్థమైంది. ఈ రోజున క్రీస్తు సంఘము కలిగి ఉండాల్సిన విశ్వాసము ఏంటి, ఎలాంటిది, అలాగే దేవుని రాజ్య సభ్యులందరూ, పౌరులందరికీ ఉండవలసిన విశ్వాసం ఎలాంటిది, ఎలా కలిగి ఉండాలి స్పష్టంగా తెలుసుకోవాలి. క్రైస్తవ మత సంబంధమైన విశ్వాసము దేవుని వాక్యములో ఉన్న విశ్వాసానికి పొంతన లేదు. అదే ఈరోజు మనందరం గమనించాలి. మీలో విశ్వాసం ఉందా, నాలో విశ్వాసం ఉందా, యేసు ప్రభువారు చెప్పిన ఆ విశ్వాసం ఎలా డెవలప్ అయ్యింది, అబ్రహాములో ఏ విశ్వాసం ఉన్నదో అదే విశ్వాసము ఈ రోజున మనం డెవలప్ చేసుకోవాలి. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వాలి. అప్పుడే మనం విశ్వాస పాత్రులుగా, లాయల్గా ఉన్నామని చూపించుకోగలము. లూకాసు వార్త 7వ అధ్యాయము 2వ వచనం నుంచి గమనించండి. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కిందను సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. శతాధిపతికి ఒక ప్రియుడైన దాసుడున్నాడు. అతనికి ఏదో రోగం వచ్చింది, అతను చనిపోబోతున్నాడు. ఈ శతాధిపతి ఇశ్రాయేలుకి మేలు చేసిన శతాధిపతి కాబట్టి ఇశ్రాయేలీల పెద్దలు యేసు నొద్దకు వచ్చి సహాయం చేయవలసిందిగా కోరుతున్నారు. శతాధిపతి కూడా కోరాడు. అప్పుడు ఈ పెద్దలు కూడా దానికి సహకరించారు. సరే అన్నాడు యేసుప్రభువారు. ఇతను మంచి వ్యక్తి అంటున్నారు, సమాజ మందిరం కూడా కట్టించారన్నారు. ఓకే అని ప్రభువారు వస్తున్నాడు. ఇంటికి దగ్గరికి వచ్చాడు. అప్పుడు శతాధిపతి బిహేవ్ చేసిన బిహేవియరు జాగ్రత్తగా గమనించాలి అందరూ. యేసుప్రభువారిని లోపలికి రానియకుండా లోపల నుంచే తనతో ఉన్న స్నేహితులను పంపి ఈ మాటలు చెప్పమంటున్నాడు. వాళ్ళు బయటకు వచ్చి ఆ మాటలు యేసుప్రభువారితో చెప్పారు. అయ్యా, నువ్వు లోపలికి వచ్చుటకు మా శతాధిపతి పాత్రుడు కాదంట. ఆయన కూడా ఒక అధికారానికి లోబడిన వాడంట. ఆయన కింద పనోళ్ళు ఉన్నారంట. ఒకరిని పొమ్మంటే పోతాడంట, ఒకడు రమ్మంటే వస్తాడంట. ఒక అధికారి అతను, అధికారానికి లోబడినవాడు అతను. అలాగే ఇప్పుడు మీరు ఆయనకి అధికారంట. ఒక్క మాట సెలవిమ్మని అడుగుతున్నాడు. మీరు లోపలికి రావటానికి అంత అర్హత లేదంట ఆయనకి, ఆ ఇంటికి లేదంట. మీరు ఒక్క మాట సెలవివ్వండి, తన దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పమని చెప్పాడు అని వాళ్ళు స్నేహితులు యేసుప్రభువుతో అన్నారు. యేసుప్రభువారు ఈ మాటకి ఆనందించాడు.
ఒక విషయాన్ని అద్భుతంగా చెప్పాడు ఇక్కడ. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయం మనకు అర్థమైతే మనలో ఎలాంటి విశ్వాసం ఉండాలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏమన్నాడు చూడండి యేసుప్రభువారు. 9వ వచనం. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. ఇశ్రాయేలు దేశం మొత్తంలో కూడా ఈ వ్యక్తికి కలిగినంత విశ్వాసము నేను ఎవ్వరిలో చూడలేదని చెప్తున్నాడు. యేసు ప్రభువారు స్వయంగా ఈ వ్యక్తికి సర్టిఫై చేస్తున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు, నీకు ఉండవలసిన విశ్వాసము ఇది, నీలో లేదిది. నీవు నీ దేవుడు ప్రభు పంపిన ప్రవక్తలకు, దాసులకు, కుమారులకు నువ్వు లోబడాలి, అధికారానికి లోబడాలి. అది లేకపోవటం వల్ల నీలో విశ్వాసము లేదు. ఈ వ్యక్తి అన్యజనుడు, రోమా సామ్రాజ్యపు అధికారి, ఇతనిలో ఉంది విశ్వాసం అని యేసు ప్రభువారు అంటున్నారు. గమనించండి, అతని విశ్వాస. అతనేమి ఆరాధన చేయలేదే, అతనేమి బాప్తిసం పొందలేదే, అతనేమి ప్రేయర్ మీటింగ్స్లో పాల్గొనలేదే, అతని జీవితంలో యేసు ప్రభువారు ఏ స్వస్థత చేయలేదు. అతని దాసునికి స్వస్థత జరగక ముందే ఆయన మాట్లాడుతున్న మాటలు ఇవి. జరగక ముందే మాట్లాడుతున్నాడు, ఇంకా స్వస్థత జరగల. విశ్వాసం అంటే ఈ రోజున అందరు తెలుసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. విశ్వాసం అంటే యేసు ప్రభువారి యొక్క శక్తిని, జ్ఞానమును అర్థం చేసుకొని ఆయన అధికారానికి 100% లోబడటమే విశ్వాసము. ఆ విధముగా జీవించటమే విశ్వాస పాత్రుడిగా జీవించటం. క్రైస్తవ మత విశ్వాసము కాదు, ఇంకేదో విశ్వాసము కాదు. ఇది దేవుని రాజ్య విశ్వాసము, దేవుని ప్రభుత్వ విశ్వాసము, దేవుని అధికార విశ్వాసము. ఆ రోజున అబ్రహాముకి దేవుని శక్తి పైన విశ్వాసం ఉన్నది. ఈ శతాధిపతికి కూడా అదే విశ్వాసం ఉన్నది. నీలో ఏ విశ్వాసం ఉంది? అసలు విశ్వాసం అంటే తెలిసిందా నీకు? అసలు ఈ శతాధిపతి రోమా అధికారికి ఉన్నంత విశ్వాసము ఇశ్రాయేలులో ఆ టైంలో ఎవరిలో లేదని యేసు ప్రభువారే చెప్తున్నారు. నీలో, నాలో ఆ శతాధిపతికి కలిగిన విశ్వాసం ఉండాలి. యేసు క్రీస్తు యొక్క అధికారం పైన నమ్మిక ఉంచి ఆ అధికారానికి 100% లోబడాలి. అప్పుడే నువ్వు విశ్వాసపాత్రుడు అవుతావు. దేవుని రాజ్య గవర్నమెంట్కి మనందరం లోబడాలి. దేవుని రాజ్యాంగమైన ధర్మశాస్త్రపు ఆజ్ఞలకి మనం అందరం లోబడాలి. లేకపోతే నీకు లేదు విశ్వాసం, నాకు లేదు విశ్వాసం. ఇవన్నీ ఇక డూప్లికేట్ విశ్వాసాలే, గూగుల్లో చెప్పే విశ్వాసాలే. చాలామంది గూగుల్లో సెర్చ్ కొట్టి నాకు మెసేజ్ పంపుతున్నారు. గూగుల్లో వచ్చే చాలా వరకు సిద్ధాంతాలు, ఐడియాలజీస్ అన్నీ 4వ శతాబ్దంలో నుండి ఏర్పడిన క్రైస్తవ మత సిద్ధాంత ఆలోచనకు సంబంధించి బయటపెట్టుద్ది. వాటిని నమ్మి మీరు మోసపోవద్దని మనవి చేస్తున్నాను. ఈ శతాధిపతి వలె యేసు ప్రభువారి యొక్క శక్తి పైన, అధికారం పైన నీకు నమ్మకం ఉందా? నువ్వు ఆయన అధికారానికి లోబడుతున్నావా? లోబడి జీవిస్తున్నావా? నీ యాక్షన్స్ అలా ఉన్నాయా? ఈ శతాధిపతి యాక్షన్స్ చూడండి, ఏమన్నాడు? నేను ఒక అధికారికి లోబడినాను, ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఆ విధంగా ఇప్పుడు నేను నీకు లోబడుతున్నాను, నువ్వు నా అధికారివి, ఓ యేసు క్రీస్తు ప్రభువా అంటున్నాడు ఆ శతాధిపతి. నీ జీవితానికి యేసు క్రీస్తు వారు ప్రభువా? నిజంగా ఆయన చెప్పిన మాట వింటున్నావా? అయితే నువ్వు విశ్వాసపాత్రుడుగా జీవిస్తూ ఉంటావు. లేకపోతే ఏం చేస్తూ ఉంటావు? విశ్వాసం లేని వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్తా చూడండి. అబద్ధాలు ఆడుతూ ఉంటారు, దొంగతనం చేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు, నరహత్య చేస్తూ ఉంటారు, తల్లిదండ్రులను అగౌరవపరుస్తూ ఉంటారు, ఇతరుల సొమ్మును, ఇతరుల వస్తువులను, ఇతరుల దగ్గర ఉన్న ప్రతిదీ ఉచితంగా కావాలని ఆశిస్తూ ఉంటారు. విశ్రాంతి దినాన్ని పాటించకుండా జీవిస్తూ ఉంటారు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ జీవిస్తూ ఉంటారు. విగ్రహారాధన చేస్తూ ఉంటారు. మనసులో కొన్ని విగ్రహాలు పెట్టుకుంటారు. డబ్బు ఒక విగ్రహము, దేవుడు కాకుండా ఇంకా వేరే చాలామంది అధికారులు ఉంటారు వీళ్ళకి. సో విశ్వాసం లేని వాళ్ళు ఇలా జీవిస్తూ ఉంటారు.
విశ్వాసం లేనోళ్ళు అసూయతో ఉంటారు, అహంకారంతో ఉంటారు, అబద్ధాలు ఆడకుండా బతకలేకుండా ఉంటారు, మోసం చేయకుండా నేను ఇంకా బతకలేను బాబో అంటూ ఉంటారు, తప్పించుకు తిరుగుతూ ఉంటారు, దాక్కొని బతుకుతూ ఉంటారు, ధైర్యంగా మాట్లాడకుండా చాటుమాటును మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ విశ్వాసం లేని వ్యక్తులే. కాబట్టి విశ్వాసము అధికారానికి, రాజ్యానికి, ప్రభుత్వానికి, దేవుని ధర్మశాస్త్రానికి సంబంధించినది. అది ఈ శతాధిపతిలో ఉన్నది. మనందరూ ఎప్పుడైతే ఇలాంటి విశ్వాసము ఏర్పడుతుందో అదే యేసుక్రీస్తు వారు కోరుతున్నారు. అప్పుడే మనము ఆయన సంఘ సభ్యులము అవుతాము. ఈ క్వాలిటీ మనందరిలో డెవలప్ అవ్వాలి. ప్రభు చిత్తాన్ని నేను చేస్తా, ప్రభు చెప్పినట్లే నేను నడుస్తా, ప్రభు అధికారానికి నేను విధేయత చూపిస్తా. అదే కొంత సమయం వరకు నువ్వు చేస్తే నిన్ను విశ్వాసపాత్రుడు అంటారు. అలా విశ్వాసపాత్రుడుగా ఉన్న వ్యక్తికి విశ్వాసం ఉన్నట్టు. అర్థమైందా? సో ఈ విధమైన నిజమైన విశ్వాసాన్ని అందరూ అర్థం చేసుకొని డెవలప్ చేసుకోవాలని నేను కోరుకుంటూ ఈనాటి ది కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.